ఇవే కాకుండా మనకు సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం, సప్తమంలో శనిగ్రహ సంచారం చేస్తే భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవలు రావచ్చు. ఎందుకంటే సప్తమాధిపతి కూడా ఎక్కడున్నాడు అనేటువంటి చూడాలి. సప్తమాధిపతి ఇక్కడ మనకు 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది కూడా రాహుతో కూడి సంచారం చేస్తూ ఉన్నాడు. రాహు శుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో మంచి సత్ఫలితాన్ని ఇస్తున్నప్పటికీ కొన్ని రకాలైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చేటువంటి వాడు కూడా ఖచ్చితంగా మనకు ఈ రాహువే. అలాగే బుధుడు, అలాగే కుజుడు సంచారం ఏదైతే ఉందో పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బుధుడికి అనుకూలంగా ఉంటుంది కానీ కుజగ్రహానికి అంత అనుకూలంగా ఉండదు. కుజుడికి కూడా 3, 6, 11 స్థానాలు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. సూర్యగ్రహ సంచారాన్ని కూడా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ సూర్యుడు కూడా 3, 6, 11, 12 స్థానాలు మాత్రమే సంచారంలో ఉంటూ ఉంటాడు. ఓవరాల్గా చూసుకుంటే కన్యారాశి వారికి సంబంధించి వారి యొక్క ఉపాసన శక్తి ఏదైతే ఉందో దాని వలన మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది.